జేమ్స్ సిడ్లో బాక్స్టర్, జేఎస్ బాక్స్టర్ క్రీస్తు శకం 1903 ఫిబ్రవరి 25న సిడ్నీ, ఆస్ట్రేలియాలో జన్మించాడు. బాక్స్టర్ లాంకాషైర్, ఇంగ్లాండ్లో పెరిగాడు. స్పర్జన్స్ కాలేజీ, లండన్ నుండి పట్టా పొంది నార్థాంప్టన్, ఇంగ్లాండ్ మరియు సదర్లాండ్, స్కాట్లాండ్ నందు సంఘ కాపరిగా పరిచర్య చేశాడు. బాక్స్టర్ మంచి బైబిల్ విశ్లేషకునిగాను, ఉత్తమమైన వేదాంత సాహితీవేత్తగాను పేరు గడించాడు. బాక్స్టర్ క్రీస్తు శకం 1999 సంవత్సరంలో ప్రభునందు నిద్రించాడు. బాక్స్టర్ యొక్క వాక్య వివరణ ఎమ్మాయి మార్గంలో క్రీస్తుతో కూడా నడిచిన అనుభవం లాంటిది అని వారెన్ డబ్ల్యూ వియర్స్బీ అన్నారు. ఎడారిలో గులాబీ ఎలా పుష్పిస్తుంది? తాను ఎడారి లాంటి అనుభవాల మధ్య పుష్పించి మనం కూడా పుష్పించగలమనే భరోసానిస్తాడు. నిరుత్సాహాల మధ్య సహనం, నిరీక్షణ, ప్రమాదాల మధ్య ధైర్యం, అలజడుల మధ్య నెమ్మది, యాంత్రికమైన పరిస్థితుల నడుమ ఆహ్లాదంగా ఉండడం సాధ్యమవుతుంది. ఈ ఎడారిలో నీ ఆత్మీయ జీవితం తప్పక పుష్పిస్తుంది అని అంటాడు బాక్స్టర్.